ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియనుంది. దీంతో కవితను ఈడీ, సీబీఐ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఇవాళ చివరి విచారణ జరగనుంది. విచారణ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే ఆ విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. అయితే కోర్టుకు కవితను వర్చువల్ గా హాజరుపరుస్తారా, భౌతికంగా హాజరుపరుస్తారా అనే విషయంపై అధికారులు కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 26 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఈడీ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో జ్యుడిషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళతోటి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. దాంతో ఇవాళ మధ్యాహ్నం కవితను నేరుగా కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ ఉన్నారు. గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టు ముందు హాజరుపరిచినప్పటికీ ఈసారి మాత్రం కవితను నేరుగానే కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. హాజరుపరుస్తారంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఈరోజు 2 అంశాలకు సంబంధించి క్లారిటీ వస్తుంది. ఒకటి, 2 కేసుల్లో సిబిఐ, ఈడీ 2 కేసులకు సంబంధించిన కస్టడీ ముగుస్తుంది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కూడా సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా కోర్టును కోరబోతున్నాయి. కేసుకు సంబంధించిన పురోగతిని కోర్టుకు వివరించి ఈ కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా కీలక దశలో ఉంది. కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేయాల్సిందిగా కోరుతారు. దాన్ని ఇటు కవితకు సంబంధించిన న్యాయవాదులు కూడా గతంలో కూడా అపోజ్ చేశారు. ఈ రోజు కూడా అపోజ్ చేస్తారనేటువంటి సమాచారం ఉంది. కొత్తగా ఎలాంటి అంశాలు కూడా కోర్టు ముందుకు తీసుకురావట్లేదు. గతంలో చెప్పినటువంటి మొదటి నుండి ఏవైతే ఈడీ కానీ సిబిఐ చెప్తుందో అవే అంశాలను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు తప్ప కొత్త అంశాలను ఏవి కూడా ఈ కేసుకు సంబంధించి ప్రొడ్యూస్ చేయట్లేదు అనేది కవిత తరపున వాదనలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కవిత పైన 7వ ఛార్జ్షీట్ మొత్తంగా ఒక 8000 పేజీలతోటి కవిత మరొక 3 నిందితులకు సంబంధించి ఈ ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళపైన ఏ నేరాలు మోపారు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, అలాగే అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటి కూడా ఇస్తూ ఛార్జ్షీట్ అనేది కూడా దాఖలు చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే దానిపైన ఈరోజు విచారణ అనేది ఉంటుంది. మోస్ట్లీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఛార్జ్షీట్ రూపంలో, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ రూపంలో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత, కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాతనే ఇటు కవితకు కావచ్చు లేకపోతే ఇతర నిందితులకు, కవిత వాళ్ళ తరఫున న్యాయవాదులకు, మీడియాకు కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. మొత్తం 8000 పేజీలు కాబట్టి మే 14వ తారీఖున విచారణ సందర్భంగానే 8000 పేజీలు కాబట్టి కొంత చదవడానికి టైం పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి నెక్స్ట్ హియరింగ్ అంటే ఈ రోజుకే 20వ తారీఖుకి వాయిదా వేశారు. ఈరోజు మధ్యాహ్నము కోర్టు ప్రారంభం అయిన తర్వాత దీనికి సంబంధించి కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలా లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకుంటారు. కాగ్నిజెన్స్లోకి తీసుకునేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఇంకొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిబిఐ, ఈడీ 2 కూడా కవిత పైన కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎంటైర్ వ్యవహారంలో కింగ్ పిన్ గా కవిత ఉన్నారు. సౌత్ లాబీకి సంబంధించి, సౌత్ గ్రూప్కు సంబంధించి ఆమె లీడ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులతోటి మంతనాలు జరిపారు, సమావేశాలు నిర్వహించారు. అలాగే కవిత సూచనల మేరకే ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు డబ్బులు అనేది చేరవేశామంటూ కూడా అప్రూవర్స్గా మారినటువంటి మాగుంట రాఘవ కన్ఫర్మ్ చేశారు. దాన్ని ఆయన తండ్రి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కన్ఫర్మ్ చేశారు. అలాగే మాగుంట రాఘవ, అలాగే ఇటు కవితకు సంబంధించిన సీఏగా ఉన్నటువంటి బుచ్చిబాబు ఇద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్లు కావచ్చు, అలాగే డ్రాఫ్ట్ పాలసీని ముందస్తుగానే దానికి సంబంధించి అప్రూవల్ కాకుండానే కవితకు సంబంధించినటువంటి వ్యక్తులకు వచ్చింది.
కవిత సూచనల మేరకే దాంట్లో కీలకమైనటువంటి మార్పులు చేశారు. హోల్సేల్ రీటైల్కి సంబంధించినటువంటి వ్యాపారాల విషయంలో లబ్ధి చేకూర్చేలాగా, అలాగే L1 లైసెన్స్ల విషయంలో లబ్ధి చేకూరేలాగా వాటి కొన్ని సూచనలు చేశారు. దాంతో మ్యానిపులేట్ అయ్యి ఆ ఎంటైర్ పాలసీ అనేది కూడా మ్యానిపులేట్ చేశారు వీళ్ళంతా అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. 100 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చాయి. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారనేది మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ. వీటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అనేది కూడా తమ వద్ద ఉంది. వాట్సాప్ చాట్లు కావచ్చు, లేకపోతే డిజిటల్ ఎవిడెన్స్ని ధ్వంసం చేశారు అనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. అలాగే కవిత కనుక బెయిల్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయటకు వస్తే ఖచ్చితంగా ఈ కేసు విచారణ అనేది కూడా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో అప్రోచ్గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా గతంలో తాత్కాలిక బెయిల్ విషయంలో ఈడీ కేసులో తాత్కాలిక బెయిల్, మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, లేకపోతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ వాదనలు అయితే వినిపించింది. ఇప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి కవితను బయటకు వదలొద్దు, జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ చేయాల్సిందిగా ఈడీ కావచ్చు, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కోరబోతున్నాయి. అయితే 14 రోజుల ఎక్స్టెన్షన్ సాధారణంగా ఇస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మరొక 14 రోజులు ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక కోర్టుకు సంబంధించి ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే దానిపైన కూడా ఈరోజు క్లారిటీ వస్తుంది.